గత ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను చేస్తే ఆ సమ్మెను నిర్వీర్యం చేసింది కదా గత ప్రభుత్వము. ఆ గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఎక్కడన్నా ఆదరించిందా? ఆర్టీసీ కార్మికులకు ఏదైనా వరాలు ఇచ్చిందా? ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినాక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల సేవలు ఏవైతున్నాయో ఆ సేవలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మీ నాయకులను జైలు పాలు చేసింది, మీ ఉద్యోగాలను తీసేసింది. కాబట్టి మీరు అలాంటిది ఎందుకు వాళ్ళ మాటలు నమ్ముతారు? దీని వెనుక హరీష్ మాయ మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు హితవు పలుకుతున్నాడు. మాకు రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో హక్కులన్నింటినీ మీరు పరిష్కరిస్తే తప్ప మేము సమ్మె విరమించమని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. గత ప్రభుత్వంతో సంబంధం లేదు, మీరు మాకు ఒక హామీ ఇచ్చారు, ఆ హామీలను నిలబెట్టుకోండి, ఆర్టీసీని విలీనం చేస్తా అన్నారు ప్రభుత్వంలో, ఆ విలీనం చేయండి, మాకు ఇవ్వాల్సినటువంటి ఫిట్మెంట్ ఇవ్వండి, మాకు ఇవ్వాల్సినటువంటి అలయన్స్లు ఇవ్వండి, మాకు రావాల్సిన ప్రతిదీ మాకు రావాల్సిందే, మా దాంట్లో రిక్రూట్మెంటే లేదు, ఆ రిక్రూట్మెంట్ లేక పనిభారం మాకు పెరిగింది, మీరు అసలు రిక్రూట్మెంట్ కూడా జరపడం లేదు అని చెప్పి ఆర్టీసీ కార్మికులు నాయకులు వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.